సుబ్బారావు గారి యొక్క సతీమణి గారు సీతారామలక్ష్మి గారు, అదే రీతిగా సోదరులు శ్రీను, వారి భార్య చిన్నారి, ఈ కుటుంబ సభ్యులు చక్కటి కూడికను, ఆదరణ కూడికను ఏర్పాటు చేశారు. వారి తండ్రి గారి యొక్క కూడికను కనుక కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంచి సమయం, చక్కటి వాతావరణం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, సంతోషంగా ధ్యానించడానికి ఇది ఒక మంచి వేదిక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాట చాలా ఆదరణిచ్చే మాట. ఏ మాట అంటే చూడండి, కాగా మనము, నాతో చెప్తారా, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆ మాట చెప్పి అన్నాడండి, మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేని వాక్యం చూడండి, ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. మనం సదాకాలము ప్రభువుతో ఉంటామంట. ప్రభువుతో కూడా ఉందుము సదాకాలం. ఆ మాట మీద ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఓకేనా? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత అద్భుతమైన సంగతో చూడండి. లేదా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఇందుకే సదాకాలము మానవుణ్ణి తనతో జీవింప చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మానవుని యొక్క మరణాన్ని కొట్టివేసి, మానవుని మరణాన్ని తీసివేసి, సదాకాలం మనం ఆయనతో ఉండడానికే యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. మానవుడు నశించిపోకూడదని. చూడండి, మనం శవాన్ని గోతులో కప్పెడితే శవం నశించిపోద్ది, క్షీణించిపోద్ది కదా. ఇప్పుడు అంగారు సుబ్బారావు గారు కాలం చేసి సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ సమాధి కాడికి వెళ్ళి ఆ సమాధిని ఓపెన్ చేసి చూడండి, బాడీ ఏమో ఉంటుంది, క్షీణించిపోయింది బాడీ. ఒక రకమైన పురుగు పడుతుంది, బాడీ క్షీణించిపోతుంది. అలాగే యేసు ప్రభు లేకపోతే ఆత్మ కూడా అలాగే క్షీణించిపోతుంది. ఎక్కడ? అగ్ని గంధకాలతో మండు గుండములో, ఆ గుండములో క్షీణించిపోతుంది. కానీ అలా నశించిపోకూడదనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఇది ఎంత మనస్సు పెట్టి ఆలోచన చేస్తేనే మాటలు అర్థమవుతాయి. దూరంగా ఉండి చూస్తే ఏం అర్థం కావు. వాళ్ళేదో చేసుకుంటున్నారు అంటే అర్థం కావు. ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చెప్పుకున్నారు ఇక్కడ వీళ్ళు అని మనసు పెట్టి వింటే అర్థం అవుద్ది. ఇదేదో క్రైస్తవ మతం, వాళ్ళు ఏదో చేసుకుంటారులే అనుకుంటే అర్థం అవుతుంది. ఇది మనసు పెట్టాలి. మనసు పెడితేనే అందులో ఉన్న లోతైన భావాలు మనకి అర్థం అవుతాయి. మనసు పెట్టాలి, మనసు పెట్టాలి, మాటలు వినాలి, ఆలోచించాలి. మనిషికి అన్ని విషయాల్లో తెలివితేటలు ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం శూన్యమైపోతున్నాడు. బొత్తిగా శూన్యమైపోతున్నాడు మనిషి. అందుకే అన్నాడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. శూన్యమైపోతున్నారు ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసరికి అదోలాగా అయిపోతున్నారు మనుషులు. అన్ని విషయాలు చాలా తెలివితేటలుగా ఆలోచన చేస్తాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ తెలివితేటలు ఏమైపోతాయో తెలియదు.
ఆ వివేకం ఏమైపోద్దో తెలియదు, ఆ జ్ఞానం ఏమైపోద్దో తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి మనిషి శూన్యమైపోయి, ఆలోచన శక్తి నశించిపోయి, దేవుని తెలుసుకోకుండానే తమ జీవితాలు నాశనానికి నడిపించుకుంటున్నారు. కానీ ఇవి చాలా లోతుగా ఆలోచించవలసిన విషయాలు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తున్నాడు ఆయన? సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అది సదాకాలము ప్రభువుతో కూడా ఉంటామంట. సదాకాలము అంటే ఇంకా చావు అనేది లేదు. ఇక యుగయుగాలు 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 ప్రభుతో ఉంటాం అంతే. చావు అనేది లేదు. ఎందుకు మనం ప్రభుతో యుగయుగాలు ఉంటామంటే దేని వాక్యం చెబుతుంది, యేసు ప్రభు మనకి నిత్యము బ్రతికి ఉండడానికి కావలసిన జీవాన్ని ఇచ్చాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి ఆయన? ఏమిచ్చాడు యేసు ప్రభు? నిత్య జీవమును. నిత్య జీవము అంటే యుగయుగాలు జీవించే జీవాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహించారు. అదే దేవుని వాక్యం మనకు నేర్పుతున్న అమూల్యమైన సత్యాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదివితే, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేటుకొచ్చును గాని మరి దేనికి నీ రాడు. దొంగ ఎందుకు వస్తాడట? 1 దొంగతనమును, 2 ఒకవేళ అతడు తలుపు తీసినప్పుడు మనం మర్యాదగా అతన్ని ఆహ్వానించాలి. దొంగ అని కూడా అనకూడదు. దొంగ గారు రండి అని ఇన్వైట్ చేయాలి, లేకపోతే ప్రాణాలు ఉండవు. అది దొంగ గారు లోపలికి రండి ఇన్వైట్ చేయాలి. లోపలికి రండి, భోజనం చేస్తారా అని నోరు మూసుకుని భోజనం పెట్టి మెదలకుండా బీరువా తాళాలు ఇచ్చి, అందులో ఉన్నాయండి బంగారం వెండి డబ్బు అందులో ఉందండి పట్టుకెళ్ళండి అని గౌరవప్రదంగా చూసి తాళాలు ఇచ్చి పట్టుకెళ్ళమంటే మనం బ్రతుకుంటాం. అది లేకపోతే దొంగ దొంగ అన్నాం అనుకోండి, కత్తి తీసి చంపేస్తాడు అంతే. అందుకే దొంగతనమును మనం మత్తుగా పడి ఉంటే ఇంట్లో వాడు దొంగతనం చేసుకెళ్ళిపోతాడు. కాస్త మెలకు కలిగిన వాళ్ళు లేచి అమ్మో దొంగ అన్నాడు అనుకోండి, ఆ టైంలో అవకాశం ఉందనుకోండి వాడు పారిపోతాడు, లేకపోతే ఎదురు తిరిగి చంపుతాడు. దొంగతనమును, 2 హత్య, 3 నాశనము చేటుకొచ్చును గాని మరి దేనికి నీ రాడు. దొంగకి దేనికి రాడు. వాడేమి మనకేం మేలు చేయడానికి ఏమి రాడు, లేకపోతే మనకు డబ్బులు ఇచ్చేయడానికి ఏమి రాడు. వాడు మన దగ్గర దోసుకెళ్ళడానికి వస్తాడు. దొంగతనమును హత్యను నాశనము చేటుకొచ్చును కానీ దేనికిని రాడు. అంటే దేవుడు సైతాన్ని దేంతో పోల్చి చెప్పాడంటే మనకు అర్థం కావడానికి, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదురా బాబు వినండి అని పోల్చి చెప్పాడు. సైతాన్ని దేంతో పోల్చాడు? మనకి దొంగతో పోల్చి చెప్పాడు. దొంగతనమును హత్యను నాశనము చేటుకొచ్చింది కానీ మరి దేనికిని రాడు అని దొంగ గురించి మాట్లాడి, ఇదిగో ఇప్పుడు నాకు ఆయన గురించి చెప్పుకున్నాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, గొర్రెలకు నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. అది ఎలాగివ్వడానికంటే సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. మీరు యుగయుగాలు 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 బ్రతకడానికి కావలసిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎంత అద్భుతమైన మాట ఏమండి, ఎంత అద్భుత మాట. ఏ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు? ఇదిగో యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు, అసలు మీకు చావు లేకుండా చేసేసి ఇక మీకు చావు అనేదే లేకుండా చేయడానికి వచ్చాను. మీకు యుగయుగాలు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఇక మీకు ఎన్నటికీ చావు అనేది లేకుండా చేయడానికి వచ్చాను.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నవ్వుతూ చెప్పండి మా మాట. ఏంటది? నవ్వుతూ చెప్పాలి ఆ మాట. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? ఏమి ఇవ్వడానికి వచ్చాడు? యుగయుగాలు 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 బ్రతకడానికి కావలసిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆనందకరమైన మాట అది. ఆ మాటను మీరు ఎలా చెప్పారంటే మొఖం గట్టిగా మాట చేసి ఏదో పోగొట్టుకున్నట్లుగా, నాకు మరణం లేదా, నేను యుగయుగాలు బ్రతుకుతానా, బా ఈ మాట నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందండి అని మనం తలపోసుకుని ఆనందించాలి. ఎంత మంచి ప్రభువు అండి, నా మరణాన్ని కొట్టివేశాడు ఆయన, నా మరణాన్ని ఆయన మింగివేశాడా, బా ఎంత మంచి ప్రభువు అండి అని సాగిలపడాలి. ఎంత గొప్ప మాట అది. గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చా. అది యుగయుగాలు జీవము, యుగయుగాలు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. నేనైతే గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప మాట, అద్భుతమైన మాట. జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, చూడొక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఘనమైన మాటలు చెప్తున్నాడు. చూడండి 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది అంత అద్భుతమైన మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు. సరే, మనం కూడా క్రైస్తవులంగా మనం కూడా మాటలో అలవాటైపోయిన మాటలుగా ఉండకూడదు. మనం కూడా లోకానికేమో ఒక రకమైన చీకటి, మనకు ఒక రకమైన చీకటి కలగకూడదు. అర్థమైందా? లోకానికి ఒక చీకటి, మనకు ఒక చీకటి. ఏదో అలవాటైపోయిన మాటల కింద కాకుండా వాక్యాన్ని మనసు పెట్టి మనసు దగ్గరికి తెచ్చుకుని ధ్యానించాలి. ఎంత అద్భుతం మాట. నా మాట విని, చూసారా యేసుప్రభు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు, తండ్రి పంపించాడు ఆయన్ని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము కలవాడు. ఏం కలిగిన వాడు? గట్టిగా చెప్పండి. నిత్య జీవము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు. చూడండి ఎంత అద్భుత మాటలు చూడండి. నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచు. తీర్పులోనికి రాక అంటే ఒక దినాన్ని మానవ జాతి యావత్తుకి తీర్పు ఉంది. తీర్పు ఉంది. ఒకటి పరిశుద్ధులకు తీర్పు తీర్చడానికేమో న్యాయపీఠం మీద కూర్చుంటాడు, దానికి క్రీస్తు న్యాయపీఠము అని పేరు. 2 లోకానికి అందరికీ తీర్పు తీర్చడానికేమో ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. ధవళ సింహాసనము, దాని మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆ రోజు ఒక్కొక్కడిని కేకేస్తాడనమాట. లోకస్తుల్ని ఒక్కొక్కడిని కేకేసి, నన్ను ఎందుకు అంగీకరించలేదు నీవు అని అడుగుతాడు. ఒక్కొక్కడిని మన ఏంపాడు గ్రామస్తుల్ని, చిన్నవరం గ్రామస్తుల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, మొత్తం భారతదేశంలో ప్రజల్ని, ప్రపంచ మానవాళిని ఒక్కొక్కడిని అడుగుతాడు.
అసలు నీవు నాలో ఏం చూసి ద్వేషించావు నన్ను? నీవు నాలో నీకు నచ్చని గుణాలు ఏమిటి? నువ్వు చేసిన పాపములన్నిటికీ నేను శిక్ష అనుభవించాను. పరమాత్ముడైన నేను అవతారమెత్తి భూమి మీదకి వచ్చి నువ్వు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాను. అది తప్ప అని అడుగుతాడు. అది తప్ప అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తాడు మనిషి? లేదండి, ఇలా ఉంటుంది అనుకోలేదు ఇక్కడ వ్యవహారం. మీరేదో మాలోళ్ళ దేవుడు అన్నారు మిమ్మల్ని, క్రైస్తవుల కీర్తనోళ్ళ దేవుడు అన్నారు మిమ్మల్ని, ఇలాగనుకుని మేము మోసపోయాం భూమి మీద. అసలు వ్యవహారం ఇలాగుంటుంది అనుకోలేదండి అంటే మరి నీ బుర్ర ఏమైందిరా? ఆలోచించొద్దా? నీ తలకాయ ఏమైంది? నువ్వు ఆలోచించాలి కదా. మరి యుగయుగాల అగ్నిగుండం ఉంది, ఏం చేయమంటావు ఇప్పుడు అని అడుగుతాడు. అమ్మా వింటున్నారు ఈ మాటలు? యుగయుగాల అగ్నిగుండం, తీర్పు. ఎవడెన్ని తప్పులు చేశాడో మొత్తం అని గ్రంథాలు రాసించుతున్నాడు ఆయన. గ్రంథాలు విప్పబడును అన్నాడు. గ్రంథాలు ఇప్పబడతాయి, గ్రంథాలు ఇప్పబడతాయి. ప్రకటన గ్రంథము ఆ రోజు దద్దరెళ్ళిపోతుంది లోకం. ఏమండి చూడండి, అక్కడ చెప్తాడు 20:12, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడు చూచి తిని. గొప్పవారేమి కొద్దివారేమి, ధనికులు కావచ్చు, గొప్ప దేశాన్ని నాయకులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం యంత్రాంగాన్ని నించోబెడతాడంతే. ప్రతి మానవుని నించోబెడతాడు ఆ దినాన్ని. మొత్తం అందరూ ఆయన దగ్గర నుంచోవాలి. అప్పుడు లెక్క మొదలెడతాడు అన్నమాట అండి. మొత్తం అందరూ నుంచోవాలి ఆయన ఎదుట. నుంచున్న తర్వాత ఏం జరుగుద్దంటే, ఒరేయ్ వీళ్ళు చేసిన తప్పులు ఒకసారి గ్రంథాలు ఇప్పండిరా అంటాడు. గ్రంథాలు ఇప్పండిరా అంటాడు అంతే. గ్రంథములు విప్పబడేను. అమ్మా ఏం విప్పబడేను? బాగా ఏంటా గ్రంథం? చేసిన పాపములు, చేసిన తప్పిదములు, చేసిన అన్యాయములు ఇవన్నీ ఆ గ్రంథాల్లో ఉంటాయి. గ్రంథములు విప్పబడేను. అప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్న వాళ్ళు చేసిన కార్యాలను బట్టి తీర్పు తీరుస్తాడనమాట అండి. ఇలా లోకానికి తీర్పు ఉంది, మృతులకు తీర్పు ఉంది, మొత్తం అందరికీ ఆ దినాన్ని తీర్పు తీరుస్తాడు. ఎవరేం చేశామనేది ఆ రోజు మొత్తం చిట్ట మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడే అయిపోలేదు. ఒక సామెత ఉంటుంది కదా, ఇల్లు అలగ్గానే పండగ అయిపోలేదు అన్నారు కదా. అవును, లోకంలో అప్పుడే పండగ అయిపోలేదు. ఒక దినాన్ని గ్రంథాలు విప్పబడతాయని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే భూమి మీద ఉండగా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి, తప్పదు మనిషికి. ఏమండి, గ్రంథములు విప్పబడెను. తర్వాత మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను. జీవగ్రంథమును వేరొక గ్రంథం కూడా విప్పబడుతుంది. ఆ తర్వాత ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సరే, మృతులు తీర్పు పొందారటండి. ఆ గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి మృతులు అంటే యేసు ప్రభుని అంగీకరించని వారు మృతులు ఆ తీర్పు పొందారు. తీర్పు తీరుస్తాడన్నమాట. కొంతమంది ఏమో
అసలు ఏ తప్పు చేయరు భూమి మీద. చాలా మంచిగా ఇతరులకు ఉపకారం చేస్తూ, చాలా మంచిగా జీవిస్తూ, వీలైనంత వరకు చక్కటి ఉపకారం అందరికీ ఏమండి. అంచేత ఇలాగున అన్యాయం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దేవుని అంగీకరించని వాళ్ళు, దేవుని తృణీకరించిన వారు ఎంతోమంది అగ్నిగుండములో కాలుతూ ఉంటారు. తీర్పు గ్రంథాలు విప్పబడతాయి. అంచేతని దేవుని వాక్యం మాట్లాడింది, మనం ఇలాంటి తీర్పు ఒకటి గుర్తెరిగి ఆ తీర్పును మనం ఎదుర్కోవాలని గుర్తెరిగి ప్రతి మనిషి జీవం ఉండగాని, ఆరోగ్యం ఉండగాని, ఆయుష్ ఉండగాని యేసు ప్రభువుని తమ స్వరక్షకునిగా అంగీకరించాలి. ఈ తీర్పు ఉందన్న రుజువేమిటి? అపోస్తల కార్యాలు 17:31గా తాను నియమించిన, అంటే తండ్రి అయిన దేవుడు ఒక మనిషిని నియమించాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఎవరికి? భూలోకానికి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. సరే, భూలోకానికి ఒక దినం నిర్ణయించాడట దేవుడు. తీర్పు ఉంది. ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు భూలోకానికి. అంటే దీన్ని నమ్మడానికి, ఒక దినం ఉందని నమ్మడానికి ఆధారం ఏంటో తెలుసునా? అదిగో మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. సరే, యేసు ప్రభువును మృతుల్లోంచి ఎందుకు లేపాడంటే ఒక ఆధారం, తీర్పు ఉందని చెప్పడానికి ఒక ఆధారం కలుగజేశాడు. అంచేత మృతులందరూ ఆ సింహాసనం ముందు నుంచోవాలి. ఆ దినాన్ని తీర్పు తీరుస్తాడు. అందుకే మన గ్రామాలు మనం రక్షించుకోవాలి. తీర్పు దినం ఒకటి ఉందని ఎరిగి నమ్ముకున్న మన అందరం ఒక యూనిటీగా ఉండి, ఒక కట్టడి కింద ఉండి మన గ్రామాలను మనం కాపాడుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు సువార్తను చెప్పి అనేకులు మనం ప్రభు దగ్గరికి నడిపించాలి. బలమైన ప్రార్థన చేస్తూ అనేక హృదయాలు తెరవబడినట్లుగా, సాతాను చేతిలో నుంచి విడుదల పొందినట్లుగా మనం మన గ్రామాల కొరకు ప్రార్థన చేస్తూ రావాలి. భారం కలిగి ఉండాలి, చాలా భారం కలిగి ఉండాలి. భారం కలిగి అనేకులు మనం ప్రభు దగ్గరికి నడిపించాలి. ఒక దినాన్ని తీర్పు ఉందని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుచేత యోహాను సువార్తలో 5:24 చెప్తున్న మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మడములోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఇక్కడ మనకి నిత్య జీవం అనే మాట కనబడుతుంది. నిత్య జీవము కలవాడు. ఎందుకంటే ఈ నిత్య జీవం మనకి ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందంటే దేని వాక్యం చెబుతుంది. దయవించి గమనిస్తారు కొన్ని మాటలు. దయవించి చూడండి. అపోస్తల కార్యములు. ఈ నిత్యజీవం మనకు ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంటే యేసు ప్రభు చెప్తున్నాడు, జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని నేను చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో మనకి దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తల కార్యములు దయవుంచి 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఇక్కడ భక్తుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే చూడండి 2:24 మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము.
మరణం అందరిని ఏం చేసింది? బంధించేసింది. అందరినీ మరణం బంధించేసింది. ఎవరు మరణాన్ని ఓడించిన వాడు ఒక్కడు కూడా లేడు. అందరూ మరణానికి బందీలైపోయారు, మరణానికి దాసులైపోయారు. మరణము యేసు ప్రభువును బంధించటం ఏమైపోయింది? దానికి అసాధ్యమైపోయింది. మరణం బలం కలది కదా, ఏ మనిషిని వదలదు భూమి మీద. మరణం చాలా బలము కలది. కానీ మరణము కంటే బలమైన వాడు యేసు ప్రభు కదా. మరణము కంటే బలమైన వాడు. అసలు మన పితలకు కానీ మన గ్రామాల్లో నివసిస్తున్న వారికి కానీ యేసు ప్రభు గురించి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆయన గురించి ఏదేదో మాట్లాడతాడు. ఏమర్థమైంది అసలు ప్రభుని గురించి? అసలు ఎవరాయినా? మరణాన్ని లొంగదీసిన బలవంతుడు కదా. ఆయన గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? ఆయన గురించి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? మరణాన్ని జయించిన బలవంతుడు కదా ఆయన. ఏ మనుష్యుడికి అది సాధ్యపడలేదే దాన్ని లొంగదీయటం. కానీ దాన్ని లొంగదీసినవాడు, దాన్ని ఓడించినవాడు, దాని కోరలు పీకినవాడు యేసు ప్రభు కదా. అలాంటి వ్యక్తి గురించి మనం చులకనంగా తేలికగా మాట్లాడటం అనేది ఏ వ్యక్తికి క్షేమం కాదు. ఏ వ్యక్తికి క్షేమం కాదు. అసలు ఆయన గురించి మాట్లాడటానికి మనం సరిపోతామా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి మనిషి, నీటి బుడగ లాంటి మనిషి, ఒక గడ్డి పువ్వు లాంటి మనిషి, ఇవిడు ఇంతలో కనబడతాడు అంతలో మాయమవుతాడు. ఇలాంటి మనిషి మరణాన్నే ఓడించిన బలవంతుణ్ణి విమర్శ చేయటం అంటే వీడికి ఎంత గుండె ధైర్యం ఉండాలి? ఎంత గుండె ధైర్యం ఉండాలి? సరిపోతాడు అసలా? ఈ వ్యక్తి ఎక్కడా, ఆయన ఎక్కడా? అలా సరిపోతారు అసలు? బలశాలి, గొప్పవాడు, శక్తిమంతుడు. మరణమా నీకు విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు బలవంతుడైన ప్రభు ఆయన, శక్తివంతుడు ఆయన. అందుచేత మన మరణాన్ని మృంగివేసిన వాడు. ఒక అద్భుతమైన మాట చూద్దామా? యెషయా గ్రంథము 25:8 చూద్దామా? 25:8. మరి అన్నడును ఉండకుండా ఆయన మరణమును మృంగివేశాడు. అప్పుడు మృంగివేయనని రాశాడు, కానీ ప్రవక్త అది పాస్ట్ టెన్స్లో ఉంది కనుక మృంగివేయనప్పుడు రాశాడు, కానీ ఇప్పుడు అది జరిగిపోయింది కనుక ఏం చెప్పాడు? ఇప్పుడు మృంగివేశానని చదవాలి మనం. మరణాన్ని మృంగివేశాడు ఆయన. మరి అన్నడు ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు. అందుకే ఆయన నమ్ముకున్న వాడికి ఏమీ లేదు, మరణము లేదు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మనందరి మరణం ఆయన మృంగివేశాడు, ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మృంగివేశాడు. ఇక మనకి మరణం అనేది లేదు. మన మరణాన్ని ఆయన మృంగివేసిన దేవుడు. అంచేత మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపెను అని పేతురు ఆ మాట చెబుతూ దయవుంచి ఇంకొక మాట అంటాడు, చెబుతూ అంటాడు 29, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది.
సరే, దావీదు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, నేటి వరకు ఆయన సమాధి మన మధ్యలో ఉంది అని చెబుతూ అతడు ప్రవక్త అయి ఉండెను కనుక, ఎవరు? దావీదు ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉండెను కనుక. దావీదు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద వారిని కూర్చుండెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. సరే, దావీదు ఒక విషయాన్ని ఎరిగాడు. బాగా వినాలి. దావీదు జీవించిన కాలంలో దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు దావీదు ఒక విషయాన్ని ఎరిగాడు. దావీదు ఏమి ఎరిగాడంటే, మనం చదివితే క్రీస్తు పాతాళములో కాదు, చూడండి, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. దావీదు ఒక సంగతి ఎరిగాడట, నీగో నీ సింహాసనం మీద ఒకని కూర్చుండనిస్తాను అని దేవుడు తనతో ప్రమాణం చేశాడంట దావీదుతో. నీ సింహాసనం మీద ఒకని నేను కూర్చుండనిస్తాను అని దావీదుతో దేవుడు ప్రమాణం చేసిన సంగతి దావీదు గుర్తెరిగి, ఏమండి, అప్పుడు ఓహో, ఈ వ్యక్తి ఎవరంటే నిత్యము ఉండువాడు ఎవరంటే యేసు ప్రభు. ఈయన గురించి మాట్లాడాడని అప్పుడు దావీదు గుర్తించి అప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఇప్పుడు? చూడండి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరిమీ సాక్షులేమి. ఈ యేసుని దేవుడు లేపెను. సరే, అతడు కుళ్ళు పట్టలేదు. 3వ రోజున లేచిపోయాడు. ఆయన సమాధిని గెలిచి కుళ్ళు పట్టలేదు. 3వ రోజున లేచిపోయాడు. కనుక దీనికి మేమందరం ఎవరమి? సాక్షులమి అన్నారు. పేతురు అన్నాడు. ఎంత అద్భుతమైన బలమైన మాటలు చూడండి ఇవి. అందుకే యేసు ప్రభు శరీరం కుళ్ళు పట్టలేదు. ఎంత అద్భుతం మాట. శరీరానికి అస్సలు కుళ్ళు పట్టలేదు. ఆయన సమాధిలో లేడు, సమాధిని గెలిచి లేచాడు. అందుకే నేటికి మందిరాల్లో ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని తింటాం, ఆయన రక్తాన్ని త్రాగుతాం. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగుడు నిత్య జీవము కలవాడన్నాడు. ఆయన శరీరానికి కుళ్ళు పట్టలేదు, ఆయన శరీరానికి నాశనము లేదు, ఆయన రక్తానికి నాశనం అనేది లేదు. అలాంటి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి వచ్చి మానవ జాతితో మాట్లాడుతున్నాడు. మరణం ఉంది జాగ్రత్త, తీర్పు ఉంది జాగ్రత్త, ఇదిగో నన్ను నమ్మండి మోక్షానికి వెళతారు అని ఆయన చెబుతున్నాడు. నువ్వు చూసొచ్చావా అని అడుగుతాడు. నువ్వు చూసొచ్చావా అని అడుగుతాడు. నీ చూసి రాలా, చూసొచ్చినోడు చెప్తున్నాడు. మరి చూసొచ్చినోడు చెప్తున్నాడు ఇక్కడ. మరి నువ్వు చూసొచ్చావా అని అడిగావు కదా, మరి ఆ చెవులో ఏంటి, పువ్వులేంటి? మరి ఎందుకు చేస్తున్నావు భక్తి? నువ్వు భక్తి చేస్తూ కూడా మోక్షానికి వెళతా ఉంటా. ఎవడు చూచాడు అంటావేంటి? మరి నీ భక్తి ఏమైనట్టు? ఏమండి, ఎవడు చూసి వచ్చాడు అంటాడు పుసుక్కుని. ఎవడు చూసి వచ్చాడు అంటాడు పుసుక్కుని. మరి ఎందుకు భక్తి చేస్తున్నావు? అయితే మరణాన్ని దాటి యువతలకు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. చాలామంది అటు నుంచి అటే వెళ్ళిపోయారు. కాకినాడ హాస్పిటల్ తెలుసా మీకు? కాకినాడ హాస్పిటల్కి వెళ్ళినోడు అటు నుంచి అటే వెళ్ళిపోతాడు, ఇంక రాడు.
కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, అలా హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి అటే ఇటు రాడు. అలాగే ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళందరూ మరణించి అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, అటు వెళ్ళకుండా ఇలా తిరిగి వచ్చి, ఒరే నాయన అవతల మరణం ఉంది, అగ్నిగుండం ఉంది, ఇదిగో అది చూసొచ్చాను, అందులోకి వెళ్ళకండి, నన్ను నమ్మండి, నా మాట నమ్మండి అని చెప్తున్నాడు ఆయన. ఆయన మాట నమ్మొద్దు మరి? ప్రతివాడు ఆయన మాట నమ్మాలి. అందుచేత మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు చెప్తున్నాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు చెప్తున్నాడు, మరణాన్ని ఓడించిన వాడు చెప్తున్నాడు ఈ మాట. నా యందు విశ్వాసం ఉంచండి, మీరు అగ్నిగుండము నుండి తప్పించబడతారు, నిత్య మరణం నుండి తప్పించబడతారు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు ఆయన. కనుక మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు? మొట్టమొదటి మాట, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇది మొదటి విషయం. గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. మీరు యుగయుగాలు బ్రతుకుతారు, నా యందు విశ్వాసం ఉంచారా, ఇదిగో నాకు మరణము లేదు. నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, ఈ జీవాన్ని ఎవరైతే పొందుకుంటారో, ఇక వాడికి మరణము లేదు. ఇదిగో నాకు మరణము లేదు, మీ మరణాన్ని నా మీద వేసుకున్నాను, మరణాన్ని సమాధి చేశాను, తిరిగి లేచాను, ఇక నాకు మరణము లేదు. మరణము లేని నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, మరణాన్ని ఓడించిన నన్ను ఎవరు అంగీకరిస్తారో, ఇక ఆ వ్యక్తికి ఏముండదు, మరణం ఉండదని దేవుడు చెప్తున్నాడు. మరణాన్ని జయించిన యేసు ప్రభు హృదయంలోకి వస్తే ఆ వ్యక్తికి ఇక మరణమే ఉండదు. అంచేతే నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు. ఏ జీవం? నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. అది మొదటి విషయం. కనుక యేసు ప్రభుని ఈ యొక్క అంగర సుబ్బారావు వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో లేక ఆదరణ కూడికలో ఇంకెవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రక్షణ లేకుండా ఉంటే, యేసు ప్రభు సరైన అవగాహన లేకుండా ఉంటే, యేసు ప్రభుని ఆలోచించాలి. ఆయన మరణాన్ని తిరిగి జయించిన వాడిని ఆలోచించి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవానికి వారసుడు కావాలి. కనుక నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారన్న వాస్తవాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కనుక నెంబర్ 1, మొదటి విషయము, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంకొక మాట మనం చూద్దామా? దయవించి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుదామా? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన. రెండో విషయం ఏంటంటే, ఆయన మనకి ఒక గొప్ప స్వాస్యాన్ని ఇస్తున్నాడు. ఎలాంటిదంటే అది నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారని స్వాస్యము. స్వాస్యం అంటే నివసించే స్థలము. రెండవది మనకి ఒక స్వాస్యాన్ని ఇస్తున్నాడు, నిత్య స్వాస్యం. అది అంటే యుగయుగాలు ఉండే స్థలం. అది మనకి యుగయుగాలు ఆ స్థలంలో నివసిస్తాం మనం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇంట్లో ఇస్తాం, కొద్ది కాలం ఉంటాం ఇంట్లో, తర్వాత వెళ్ళిపోతాం. అలాగే యుగయుగాలు ఉండే స్థలం మనకుంది, నిత్య స్వాస్యము. అది వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైన స్వాస్యము దేవుడు మనకిస్తున్నాడు. కనుక రెండవది నిత్యమైన స్వాస్యము. చెప్పండి, ఏ స్వాస్యం అది? యోహాను సువార్తలో ప్రభు అది అన్నారు కదా, యోహాను సువార్త 14 నేను చెప్పిన మాటలు, నా తండ్రి 14 వచనం 2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు.
సరే, లేని ఎడల మీతో చెప్పుదును. సరే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రతి వ్యక్తికి ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన? అవును, స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. సరే, మనందరికీ స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు అక్కడ. ఆ స్థలం ఎలాంటిదంటే వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది. అలాంటి స్వాస్థ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అయ్యో, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. మీకు నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో, అదిగో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మేమును తీసుకుని పోవద్దును. నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. ఏమండి, కనుక మనకేం సిద్ధం చేస్తున్నాడంటే ఆయన స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది ఎలాంటిదంటే వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనది. ఇంకా స్థలానికి ఎన్నటికీ నాశనం అనేది ఉండదు. అది నిర్మలమైంది, చాలా పరిశుద్ధంగా ఉంటుంది. అది వాడబారనిది. అర్థమైందా? ఇప్పుడు మనందరం వాడబారిపోతూ ఉంటాం. చిన్నప్పుడున్న బలం ఇప్పుడుందా? మనకి లేదు కదా. వయసు పెరిగే కొలది ఏముంది, అలా క్షీణించిపోతాం. పని వాళ్ళు తక్కువైపోతారు, కిటికీలు కనపడవు కదా. విసిరేవారు కొద్దిమంది అయిపోతారు. అర్థమైందా? ముసలం అయిపోతాం. అలా వాడిపోతూ వస్తుంది జీవితం. బాదం చెట్లు తెల్లగా కనపడతాయి, అవును కదా. అలాగున వాడిపోతూ వస్తాం అన్నమాట. కానీ అక్కడ నిత్య యవ్వనమే. వాడిపోవడం అనేది ఉండదు. ఆ స్వాస్థ్యానికి లేదు, మనకి లేదు. నిత్య యవ్వనం అన్నాడు కదా. 103వ కీర్తనలో భక్త దావీదు అన్నమాట గుర్తుందా మీకు? 103:5. 103:5లో ఏమన్నాడు? 103:5లో దావీదు అన్న మాట గుర్తుందా? చదవండి. పక్షిరాజు యవ్వనము వలె, సరే, నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాను. ఎంత అద్భుతమైన మాట. మీకు పక్షిరాజు గురించి చెప్పాడు కదా. ఇక్కడ పక్షిరాజుని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాడు. పక్షిరాజు చేసే పని ఏంటంటే, అదొక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవించిన తర్వాత అదొక ప్లేస్ని ఎతుక్కుని, ఆ ఎత్తైన కొండల మీద ఒక ప్లేస్ని ఎతుక్కుని ఆ కొండలోకి వెళ్ళిపోయేది ఏం చేస్తుందంటే ముక్కుతో తన వెంట్రుక పీకేసుకుంటుంది. అది మొత్తం వెంట్రుకలన్నీ పీకేసుకుని ఆ ముక్కును కూడా గోడనేసి కొట్టుకుని, రాతినేసి కొట్టుకుని మొత్తం ఓడబెరుక్కుంటుంది. అంతే. ఆ ఓడబెరికి అయిపోయిన తర్వాత అక్కడే కొంతకాలం ఉండిపోద్ది. మళ్ళీ దానికి ఏమవుద్దంటే మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేస్తాయి, కొత్త ముక్కు వచ్చేస్తుంది, మళ్ళీ యవ్వన జీవితం వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు జీవించేస్తుంది. పక్షిరాజుకి అలాంటి గుణం ఇచ్చాడు దేవుడు మనకు పాఠం నేర్పడానికి. అంచేతని మనం అక్కడ పరలోకంలో మనం యవ్వనం ఎలా ఉంటుందో నేర్పడానికి భూమి మీద పక్షిరాజుని చేసి ఆ పక్షిరాజుని మన ముందుంచాడు. ఎలాగంటే అది పక్షిరాజు ఆ మట్టి నేలలో నివసించదు. అది పక్షిరాజు కింద నివసించదు. అది పక్షిరాజు కింద అందరి మధ్యలో ఉండదు. అది పక్షిరాజు ఎత్తైన కొండల మీద ఏకాంతంగా కొండ ప్రదేశాల్లోనే ఉంటుంది. అలా మన బ్రతుకుల్లో ఏకాంతంగా ఈ బండ సందులలో, యేసు ప్రేమ బండ సందులలో ఉంటూ ఏకాంతంగా ఆయనలో జీవిస్తూ, అర్థమైందా? ఏకాంతంగా ఎత్తైన స్థలాల్లో ఆయనతో మన జీవితాలు ఉంటే, ఆయన ద్వారా మన జీవితాలు లోతుగా మార్చబడితే పక్షిరాజు యవ్వనము వలె మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానన్నాడు.
పక్షిరాజు యవ్వనము. అందుకే పక్షిరాజు యవ్వనంతో పోల్చాడు మనల్ని. తన వీకన్నీ పీకేసుకుని మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు అది జీవిస్తుంది, యవ్వనంతో జీవిస్తుంది. అలా మనకి నిత్య యవ్వనాన్ని ఇవ్వబోతున్నాడు యేసు ప్రభు. కారణం ఏంటంటే యేసు ప్రభు నిన్న నేడు యుగయుగాల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన సంవత్సరాలకు అంతము లేదు, ఆయనలో మార్పు అనేది లేదు. అందుకే దావీదు సత్యాన్ని ఎరిగి ఏమన్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజుకి మళ్ళీ క్రొత్త యవ్వనం ఎలా వచ్చిందో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు. ఏంటి మేలనగా, తన కొడుకునిచ్చాడు నీకు దేవుడు, అమూల్యమైన రక్షణ ఇచ్చాడు, నీకు నిత్యము జీవించే నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఇంకెన్నటికి అంతము కాని జీవాన్ని నీ జీవితంలో ప్రవేశపెట్టాడు ఆయన. నీకు మరణం లేకుండా చేశాడు ఆయన. అందుకే మేలులతో ఆయన మన జీవితాన్ని తృప్తిపరిచాడు. ఎంత అద్భుతమైన మాట. నిత్య యవ్వనాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఇంకా ఆ శరీరానికి, అక్షయ శరీరానికి ముసలితనం రావడం కానీ, వాడిపోవడం కానీ, పళ్ళు ఊడిపోవడం కానీ, కళ్ళు మసలు రావడం కానీ, మోకాళ్ళ బాధలు రావడం కానీ ఇవన్నీ మనకుండవు. వెళ్ళేసుకోకపోతే దురదలు వచ్చేది, ఆ దురదలు కానీ ఏముండవు. అద్భుతమైన ప్రపంచం, అద్భుతమైన శరీరం, అద్భుతమైన స్వాస్థ్యము. ఏమండి, నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. అంచేత నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. ఎంత అద్భుతమైన మాట. స్థలము సిద్ధపరిచిన ఎడల ఆ స్థలములో ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఎంత అద్భుతమైన మాట. మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యం మనకి, ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. స్థలము సిద్ధం చేస్తున్నానని చెప్పాడు. ఆ స్థలం ఎలాంటిదంటే వాడబారనిది, నిత్యమైన స్వాస్యం, అక్షయమైనది, నిర్మలమైనది. అలాంటి స్థలాన్ని మన కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. కనుక రెండవ ఆశీర్వాదం ఏంటి? నిత్యమైన స్వాస్యము. మొదటిదేంటి? నిత్య జీవము, యుగయుగాలు బ్రతకడానికి కావలసిన జీవాన్ని ఇచ్చాడు. 2 నిత్య స్వాస్యం. ఇకపోతే 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేని వాక్యం సెలవిస్తుంది? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 చదువుదామా? ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. చూరా, పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఆయన నియమించే రాజ్యం ఎలాంటి చెప్పనా? యుగ యుగాలు నిలిచే రాజ్యం అది. ఇంతకుముందు ఎన్నో రాజ్యాలు భూమి మీదకి వచ్చినాయి. ప్రపంచ సామ్రాజ్యాన్ని పేర్కొన్నాడు ఇక్కడ. ఆ ప్రపంచ సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యం, దానియేలుకు చూపించిన ఆ బొమ్మలో ఆ మేలిమి సరస్సు ఎవరు?
నెబుకద్నెజరు. ఆ రాజ్యం కొంతకాలం ఉంది. నెబుకద్నెజరు పరిపాలించిన కాలము BC 550, అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ 550. ఆ రాజ్యం కొంతకాలం భూమి మీద పరిపాలించింది. బబులోను మహారాజు పరిపాలించాడు. ఆ తర్వాత ఆ రాజ్యం వెళ్ళిపోయింది. మహాచక్రవర్తి, మహాశిరసతను కొంతకాలమే ఉన్నాడు, వెళ్ళిపోయింది. ఆ తర్వాత BC 500లో మాదీయ పారసిక రాజులు వచ్చారు. వీళ్ళు ప్రపంచ చక్రవర్తులు. వీళ్ళు విన్నారా? BC 500లో మళ్ళీ ప్రపంచ చక్రవర్తులు వచ్చారు. మాదీయ పారసీక రాజులు వచ్చి పరిపాలించారు. వాళ్ళు కొద్ది కాలం పరిపాలించారు. ఆ రాజ్యం వెళ్ళిపోయింది. ఆ రాజ్యం వెళ్ళిపోయింది. ఏమండి? ఆ తర్వాత మళ్ళీ మనం గమనిస్తే BC 300లో గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. BC 300 గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ మహాచక్రవర్తి వచ్చాడు. అతను కొంతకాలం పరిపాలించాడు. ఆ తర్వాత అతని రాజ్యం వెళ్ళిపోయింది. అమ్మా వింటున్నారా? ఈ ప్రపంచ రాజ్యాలు ఇవి, ఈ చరిత్రలో జరిగినవి. రాజ్యాలు రావడం, పరిపాలించడం, రాజులు వెళ్ళిపోవడం అయిపోయింది. గ్రీకు చక్రవర్తి చిన్న వయసులోనే మొత్తం ప్రపంచాన్ని జయించాడు. అతను చనిపోయాడు, అతని రాజ్యం అయిపోయింది. ఆ తర్వాత BC 200లో రోమా సామ్రాజ్యం వచ్చింది. సరిగ్గా యేసు ప్రభు సిలువేసే టైంకి ఆ సామ్రాజ్యమే ఫామ్లో ఉంది. BC 200లో వచ్చింది అది. ఆ రాజ్యం కొంతకాలం ఉంది, అది వెళ్ళిపోయింది. ఈ రాజ్యాల గురించి మాట్లాడుతూ ఇదిగో ప్రపంచ చరిత్రలో ఈ రాజ్యాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఈ చెబుతూ 42లో అన్నమాట, 44లో అన్నమాట, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలగదు. చెప్పండి, ఆ రాజ్యానికి ఏం కలగదు? ఈ రాజ్యాలకు వల్లే దానికి నాశనము కలగదు. ఈ రాజ్యానికి నాశనము కలగదు. కారణం చెప్పనా? ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎలాంటి వాళ్ళంటే నిత్య జీవము కలిగిన వారు. ఈ రాజ్యంలో ఉన్నవారు నిత్య జీవము కలిగిన వారు. ఈ రాజ్యాధినేత ఎవరంటే యేసు ప్రభు. అందుచేత ఈ రాజ్యానికి నాశనము కలగదు. అలాంటి రాజ్యాన్ని దేవుడు నియమించాడు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక అది మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యం ఎవరికి చెందుతుందంటే ఎవరైతే యేసు ప్రభుని తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో, రాజులకే రాజైన యేసు ప్రభుని ఎవరైతే హృదయాలకు చేర్చుకుంటారో అలాంటి వారికి ఆ రాజ్యం దొరుకుతుంది. కానీ అందరికీ ఆ నిత్య రాజ్యం దొరకదు. అందరికీ ఆ నిత్య రాజ్యం దొరకదు. అది పొందిన వారికే కానీ అందరికీ దొరకదన్నాడు. అది ఎలాంటి మాటలు కదా! ఎంత ఆదరణ ఈ మాటలు! ఎంత హృదయానికి ఎంత ఆదరణ! అలాంటి నిత్య రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు ఆయన. ఆ రాజ్యానికి నాశనమే ఉండదన్నాడు. అది నిత్య రాజ్యం. అది యుగయుగాలు నిలిచే రాజ్యం. అది నిత్యము ఉండే రాజ్యమని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. దయవించి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ ఒక రాజు మాట్లాడుతున్నాడు. దర్యావేషు అనే రాజు మాట్లాడుతున్నాడు.
నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలసిరా. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఈ మాట రాస్తుంది ఎవరు? దర్యావేష్ అనే రాజు. దర్యావేష్ అనే రాజు రాస్తున్నాడు ఈ మాట. ఎవని? దానియేలు యొక్క దేవునికి భయపడుతూ వణుకుచుండవలెను. దర్యావేష్ అని రాజు రాస్తున్నాడు ఈ మాట. దానియేలు యొక్క దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఇవాళ పుల్లమ్మ గారి యొక్క దేవుడు అని చెప్పుకోవాలి. మన ప్రవర్తన బాగున్నప్పుడు పుల్లమ్మ గారి దేవుడు, సోమేశ్వరరావు గారి దేవుడు, సత్యనారాయణ గారి దేవుడు అని చెప్పుకోవాలి లోకం ఇవాళ. దానియేలు యొక్క దేవుడు అని చెప్తుంది బైబిల్. మీకు అర్థమవుతుందా? మనం జీవితాల్లో మన ప్రవర్తన బట్టి ఉంటుంది. ఏదైనా ఇబ్బంది రాగానే దేవుణ్ణి మర్చిపోయినా, దేవుణ్ణి నమ్ముకున్న సంగతే మర్చిపోయి మనం అసలు అడ్రస్సే లేకుండా, మన ఎందుకు దేవుని అడ్రస్సే కనపడకుండా, మన మాటలు తీరు, మన నడక తీరు, ఇక దేవుని అడ్రస్ ఎక్కడ ఉంటుంది అప్పుడు? కానీ దానియేలు యొక్క దేవుడు అంటున్నాడు, దర్యావేషు మహారాజు. దానియేలు యొక్క దేవుని యొక్క సముఖమున సకల రాష్ట్రాల ప్రజలు వణుకుచుండవలెను. అద్భుతం చూశాడు ఈ దర్యావేషు. ఆ గొప్ప ఆ దేవుని యొక్క మహాత్యాన్ని చూశాడు. వణుకుచుండవలెను అని చెబుతూ ఆయనే, అదిగో ఆ రాజు అంటాడు, ఆయనే జీవము గల దేవుడు, అదిగో ఆయనే యుగయుగములుండువాడు, అదిగో ఆయన రాజ్యము నాశనము కానేరదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బా, ఏ రాజ్యంలోకి వెళ్ళిపోబోతున్నాము! మన పితలు సాక్ష్యం ఇచ్చారు. ఆయన రాజ్యము యుగయుగాలుండున్నది, నిత్య రాజ్యం అది. ఆ రాజ్యానికి ఏం కలగదు? నాశనమే కలగదు. ఎంత మంచి దేవుడండి! మానవాళి కొరకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడండి. మనం ఈ గొప్ప విషయాలను ఎందుకు చూడలేకపోతున్నామంటే, లోకం కానీ మనం కానీ ఎందుకు చూడలేకపోతున్నామంటే, ఒక రకమైన మత్తులో ఉండిపోతున్నాం. అది చూడలేకపోతున్నాం గొప్ప విషయాలని. మనం చూడలేక, ఆత్మలో బలం లేక, శక్తిమంతులం కాక బలహీనంగా జీవిస్తున్నాం. అందుకే యుగయుగాలుండే రాజ్యం ఇది. ఇందాక పాడారు కదా పాట, అది ఆయన రాజ్యం గొప్పదని. కనుక యుగయుగాలుండే రాజ్యం ఇది. ఎంత అద్భుతమైన మాట! ఆయన రాజ్యానికి ఏమి లేదన్నాడు, నాశనము లేదు అని భక్తుడు అక్కడ మనకి తెలియచేస్తున్నాడు. తర్వాత మాట చదవండి. ఆయన ఆధిపత్యము తుదమట్టును కుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి, సరే, విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఎక్కడెక్కడండి? పరమందును భూమి మీద కూడా ఏం చేయవాడు? ఆశ్చర్య కార్యములు చేయువాడు. భూమి మీద పరలోకంలో నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేశాడు. ఏంటి ఆశ్చర్యకార్యం? ఏంటి ఆశ్చర్యకార్యం? వ్యాధిని బాగు చేశాడా? ఏంటి ఆశ్చర్యకార్యం? చీకట్లోని నీ హృదయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చీకట్లో మరణఛాయలో కూర్చున్న మన బ్రతుకుల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం ఇది! చీకటిలో ఉన్నాం, మరణఛాయలో కూర్చున్నాం. అలాంటి మన జీవితాలని బయటికి తీసుకొచ్చాడు.
సృష్టికర్తను చూడగలిగే కళ్ళులు మనకిచ్చాడు. ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. చూసారా, మన చుట్టూ లోకం ఉంది, చూడగలుగుతుందా? లోకం చూడలేదు, కానీ ఇవాళ మనం ప్రభువుని చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప ప్రేమ. శరణం పాడుకుందామా? నన్ను ఎంతగానో ప్రేమించిన పాట పాడదామా? నన్నెంతగానో మించేను, నన్నెంతగానో చేను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, కరుణించెను, తొలగించెను, కరుణించెను. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడిని గణపరుచుకుందాం. సాతాను బంధాలలో జీవాపుడంబాలలో, సాతాను బంధాలలో జీవాపుడంబాలలో పడనీయక నన్ను చెడనీయక, పడనీయక నన్ను చెడనీయక, తన కృపలో నిరతాము నన్ను నిలిపెను, తన కృపలో నిరతాము నన్ను నిలిపెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. ప్రభుని స్తుతిద్దామండి. ఎంత గొప్ప కార్యాలు చేసిన మహనీయుడిని ఆరాధన చేద్దాం. మన మరణాన్ని కొట్టివేసిన ప్రభుని స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం, గణపరుచుకుందాం. లోకంలో వెల్లడి చేద్దాం, ఆయన నామాన్ని ఎత్తి పట్టుకుందాం. కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును, కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఇలారా ఎంత ప్రేమిస్తే ఈ భాగ్యం మనకు దొరికింది. పితలకు లేనటువంటి భాగ్యం మనకు దక్కింది. ఏమండి, ఎంత భాగ్యం ఇది. అనగా మనం తీసుకుంటే ఇక్కడ చాలామంది మన ప్రియులు కట్ట మరి మన ప్రియులు కట్ట సత్యనారాయణ గారి యొక్క కుటుంబాన్ని ఆలోచన చేస్తే చాలామంది ఇక్కడ సోదరులు ఉన్నారు. కానీ అందరికీ భాగ్యం దక్కిందా? దక్కిందా? దక్కల.
మన కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు మనకి కావలసిన వాళ్ళు. దక్కిందా? దక్కలా. దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది ఎంతో గొప్పగా మనం ఎంచాలి. ఒకవేళ అన్ని సంపదలు ఉండి, యేసుప్రభు అన్నమాట ఒకడు లోకమంతా సంపాదించుకొని కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని నేను లేకుండా అతను చనిపోతే అతనికి ఏమిటి ప్రయోజనం అని అడిగారు. ఏ ప్రయోజనం అతనికి ఉండదు. ఉన్నంతకాలం లోకంలో గౌరవ మర్యాదలతో అనుభవించాలి తప్ప ఆ తర్వాత అతను కూడా రాదు. ఆత్మ అగ్నిగుండానికి వెళుతుంది ఆయన లేకుండా చనిపోతే. ఈ లోకం వరకు ఉపయోగపడతాయి అంతే. ఆస్తి బలమైన, అంగబలమైన, మరి ఏదైనా ఈ లోకం వరకు ఉపయోగపడతాయి అంతే. ఆ తర్వాత ఇది కాస్త దాటి అవతలకి వెళితే ఎవరికి ఒకరికి సంబంధమే ఉండదు, సంబంధమే ఉండదు. అందుకని ఇంత గొప్ప భాగ్యం దొరికిన మనం ప్రభువుని ఘనపరచాలి. ఒక పాటలో ఒక చక్కటి సంగతి ఉంటుంది. కోటి కంఠాలతో నేను కీర్తించిన అన్నమాట. ఒక శరణం పాడుకుందామా? ఎన్ని కంఠాలతో స్తుతించినా మనం ఇంకా రుణస్థులమే కదా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యాని. ఒక నిమిషం, నాకు నా లోంచి అసలు కంఠం బాగోలేదు, కంఠం అస్సలు రావట్లా. దేవుని మహాకృపను బట్టి వాడుకుంటున్నాడు అంతే. ఇప్పుడు రాత్రి లైవ్లో అస్సలు మాట్లాడలేకపోయాను. ఇక్కడ వాడుకున్న ప్రార్థన చేసుకుని వచ్చిన వాడుకో తండ్రి అని వాడుకుంటున్నాడు. ఇంతలా పాడుతున్నాను కదా, నోరిప్పురే పాడండి ఒకసారి, అందరూ నోరిప్పండి. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. యాగంబునై నేను వేడనా, సనుతించి గీతాలు నే పాడనా.
యాగంబునై నేను వేడనా, సనుతించి గీతాలునే పాడనా, జీవితం నీకంకితం, జీవితం నీకంకితం, స్తుతియాగమై నేను కీర్తించెదను, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. అది ఎంత స్తుతించిన రుణస్థులమే కదా. నిత్య జీవాన్నిచ్చిన ప్రభు, 2 నిత్య స్వాస్యాన్నిచ్చిన ప్రభు, 3 నిత్య రాజ్యము మన కొరకు సిద్ధం చేస్తున్న ప్రభువుని ఏమిచ్చిన రుణస్థులమే. ఏమండి, సరే ఇంకెన్నడూ మనం నశించిపోకుండా ఉండాలని, నిత్యము ఆయనతో ఉండాలని ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభు వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తానని వెళ్ళాడు. ఆ పని మీద ఉన్నాడు అక్కడ ఆయన, ఆ పని మీద ఉన్నాడు కనుక మహిమ రాజ్యాన్ని సిద్ధం చేస్తాడు. మనం జీవించే జీవితం మీద అది ఆధారపడి ఉంటుంది, మనం చేసే క్రియల మీద అది ఆధారపడి ఉంటుంది. మహిమగల గృహాన్ని మన కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. నిత్య రాజ్యము, నిత్య స్వాస్యము, వాడవారిని స్వాస్యము, అలాంటి గొప్ప మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటికీ? 3 విషయాలు. 3వ దాంట్లో ఇంకొక విషయం చెప్పి మనం ముగించుకుందాం. కనుక దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయములో 27లో ఆయన విడిపించువాడును రక్షించువాడు, విడిపించువాడును రక్షించువాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? వేటగాని ఊరి నుండి విడిపించి రక్షించువాడు. ఎవరా వేటగాడు? అపవాది. ఏ వేటాడుతున్నాడు? ఆత్మను వేటాడుతున్నాడు వాడు. విడిపించువాడు, రక్షించువాడు. అందుకే ఈ రక్షణకర్తని లోకానికి పంపించి అనేక గ్రంథాల్లో ఆయన గురించి దేవుడు రాయించాడు. దేవుడు పక్షపాతి కాడు. అనేక గ్రంథాల్లో ఆయన గురించి రాయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, విడిపించువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే. ఏమండి, కనుక మనం గమనిస్తే, దేవుని వాక్యాన్ని గమనిస్తే ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మనం ముందుకు వెళదాం. చూడండి, ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే. మా నాన్నగారి జీవితంలో ఆశ్చర్య కార్యం చేశాడు కదా. చాలా కాలం భోంచేయకుండా ఇంకా చచ్చిపోతాడనుకున్న సమయంలో ఒకే ఒక ప్రార్థన ఆయన బ్రతుకులో కార్యం చేసి దేవుని వైపు తిరిపింది. ఒకే ఒక కార్యం. ఏమండి, పైగా మా నాన్నగారు ఈ దేవుని ద్వేషించేవారు, ఇష్టపడేవారు కాదు, అసలు ఇష్టపడేవారు కాదు. ఈయనంటే చాలా ద్వేషం, ఇష్టపడేవారు కాదు. ఒక ప్రార్థనకి సమాధానం ఎప్పుడైతే దొరికిందో అప్పుడు మా నాన్న చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి, నేను ఎప్పుడు ఆరాధించలేదు, ఎప్పుడు ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు. నేను ఎప్పుడు పూజలు చేసేవాడిని, ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో చేసేవాళ్ళం. కానీ ఏ పూజ ఏ పునస్కారం చేయలేదు, పైగా తిట్టేవాడిని. ఒక ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు ఈయన నాకు అని అప్పుడు ఆలోచనలో పడి
ప్రభువుని వెతికారు. ఒక్క ప్రార్థనకి జవాబు దొరికింది. చచ్చిపోయి ఆయన బ్రతికి మళ్ళీ ఆయన చనిపోయేంత వరకు అనారోగ్యం ఆయనకి లేదు. మాకంటే బాగా తినేవారు ఆయన, మంచి తిండి గల మనిషి. చనిపోయేంత వరకు ఆ సమస్య రాలేదు ఇంకా ఆయనకి. అద్భుతం చేశారు అంతే మా నాన్న జీవితంలో. ఇక్కడ అందరి జీవితాలు అద్భుతాలు చేశాడు ఆయన. మల్లికార్జున గారి జీవితంలో అద్భుతం. అందరి జీవితాలు ఒకటని కాదు, ఇంకా అద్భుతాలు చేసినవాడు, స్వస్థతలు ఇచ్చి ఆశ్చర్య కార్యాలు చేసినవాడు, బలమైన కార్యాలు చేసినవాడు. ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇలా మనం చెప్పుకుంటే ఎన్ని సాక్ష్యాలు. ఒకటా రెండా కోకులలో ఆయన చేసిన కార్యాలు భూమి మీద ధ్యానించుకుంటే, తలంచుకుంటే కోకులలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన. ఏమండి, మన డ్రైవర్ నాగేశ్వరరావు గారు భయంకరంగా నొప్పి, కిడ్నీలో రాళ్ళు, భయంకరంగా నొప్పి. వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తే వెళ్ళాను. అమ్మ ఫోన్ చేశారు ఏంటంటే, మా అల్లుడు చాలా బాధపడిపోతున్నాడండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఒకసారి ప్రార్థన చేద్దాం రండి ఇంటికి తీసుకెళ్తే సాయంకాలం 7:30 అవుద్ది. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. పడుకుంటే అప్పుడు వెళ్ళిన తర్వాత నా ముందు మందులు వేశారు. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఈ బాధ పగోడు కూడా ఉండకూడదండి, తట్టుకోలేకపోతున్నాను నొప్పి. ఒక ఇంజక్షన్ చేయించుకుంటే ఒక 2-3 గంటలు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి నరకయాతన పడిపోతున్నానండి అని చెప్పారు ఆయన. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఒకటే మాట అన్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తానండి అన్నాను. ఆయన అన్నమాట ఏంటో చెప్పిన, ప్రార్థన అంటే నాకు ఇష్టం ఉండదండి అన్నారు ఆయన. అంత బాధపడుతున్నారు కానీ చేయండి అన్నమాట అల్లా. ప్రార్థన అంటే నాకు ఇష్టం ఉండదండి అన్నారు. అప్పుడు అన్నాను, సరే మీకు ఇష్టం లేదు, నేను వచ్చాను కనుక ప్రార్థన చేసి వెళ్తానంటే చాలా కష్టంగా అయిష్టంగా సరే చెయ్యండి అన్నారు. అప్పుడు చొక్కా ఇప్పి ఆ పొట్ట మీద అది నూనె రాసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి రాళ్ళు బయటడిపోయి ఆ నిప్పు తగ్గిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ రవ్వకుండా పొద్దున్నే ఇంటికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయరా అని అడిగాడు. ప్రార్థన చేశాం. చుట్టకాలు చివరైనా అంతే. ఆ తర్వాత అవన్నీ విడిపించి రక్షణ ఇచ్చి దేవుళ్ళలోకి నడిపించాం. ఆ తర్వాత ఎంతో సహకారిగా నిలబడి దేవుళ్ళలో నడిచారు. ఇలాంటి అద్భుతాలు ఏం చెప్పను. ఒకసారి మనం ఆ వీధిలోనే మీటింగ్ పెట్టాం. ఆ వీధిలోనే మీటింగ్ పెడితే సాయి అరుగు మీద కూర్చున్నాడు. ఆ రాత్రి మీటింగ్ అయిపోయి, శనివారం నైట్ అది మీటింగ్ అయిపోయిన తర్వాత మనందరం ఇళ్ళకి వెళ్ళిపోయాం. అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వచ్చేస్తుంటే కబ్బు నూనెకాయ పట్టు కూర్చుని సాయి ఆ ఇంటి మీద ముందు కూర్చున్నాడు, అరుగు మీద కూర్చుని, అయ్యారు ఒకసారి లోపలికి రారా అన్నాడు. లోపలికి వెళ్ళాను. ఏంటి సాయి అంటే, ప్రార్థన చేయండి అయ్యగారు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, చాలా బాధపడిపోతున్నాను అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కూడా నూనె రాసి ప్రార్థన చేశాను. చేస్తే ఆయన కిడ్నీలో రాయి అది బయటకు వచ్చేసింది. అది ఎంత రాయి, అది పెద్ద రాయి, ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, ఒక అరటిపళ్ళకి ఎలా ఆ రాయి పొట్లం కట్టి ఇంటికి పంపించారు. ఆ రాయి పొట్లం కట్టి ఇంటికి పంపించారు. అప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను. వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ గెలవరదంటే సాయి పంపించారన్నారు. అంత పొట్లం పట్టుకు చేతిలో పెట్టారు. ఇదేంటంటే సాయి ఇచ్చాడన్నారు. ఏంటని తీసి చూస్తే రాయి. ఓహో, సంఘానికి చూపించాల కోసమని తర్వాత నేను సంఘంలో చూపించి ప్రార్థన చేశాను. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆ రాయి ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు ఆయన. ఏమండి, కొండేపూడి లక్ష్మి గారు ఉన్నారు. కొండేపూడి లక్ష్మి గారు ఇవాళ ఆ తల్లి ప్రభులో ఉన్నారంటే కారణం వారి తల్లి. వాళ్ళ అక్కగారు మీటింగ్ పెట్టించారు, సూర్యకుమారి గారు. ఆ మీటింగ్లో ఆవిడ సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారు గుర్తుంది ఎవరికైనా? నాకు ఎప్పటికీ గుర్తు, అది మనసులో నాటుకుపోయింది, ఎప్పటికీ గుర్తు. ఆవిడకి
కడుపులో చాలా విపరీతమైన బాధ ఉండేది, చాలా బాధ ఉండేది, చాలా బాధపడ్డారు ఆ తల్లి. బాధపడి ఒక రోజుని ఏడుస్తూ ఎప్పుడు ప్రార్థన చేసుకునేవారు, ఏడుస్తూ ప్రార్థన చేసుకుని మంచం మీద పడుకుంటే ఆ రాత్రి దేవుడు వచ్చారు. ఆ రాత్రి దేవుడు వచ్చి పొట్ట కోసి మొత్తం ఆ పేగులన్నీ బయటికి తీశారు. ఎక్కడైతే పేగు కుళ్ళిందో అది కోసి మళ్ళీ ఆపరేషన్ అయిన లోపలెట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ కోసిన ఇంత ముక్క తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టి మాయమైపోయారు. ఆవిడ చూసుకుంటే మెత్తగా తగిలింది. ఇది నిజంగా మెత్తగా తగిలింది. అప్పుడు ఆ ముక్క పట్టుకుని భర్తను లెగ్గొడితే ఆయన ఎంత లెగ్గొట్టినా లేగలేదు. ఆ పక్క తిరిగి పడుకున్నాడు ఆయన, ఎంత లెగ్గొట్టినా లేగలేదు ఆయన. సరే పొద్దున చూపిందామని అక్కడ చోట పెట్టి మళ్ళీ పడుకుంటే తెల్లారికి ఆ ముక్క కనపడలేదు. ఆవిడ సాక్ష్యం ఇచ్చారు. ఆశ్చర్య కార్యములు చేయువాడు, అద్భుతాలు చేయువాడు. నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయువాడు. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే కరిగిపోయే దేవుడు ఆయన, కరిగిపోయే దేవుడు, జాలిగల దేవుడు, కనికరించే దేవుడు, మన అవసరం తీర్చువాడు, అక్కర్లు తీర్చువాడు. ఇవాళ నేను సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నానంటే కేవలం ఆయన భిక్ష అంతే. సమృద్ధిగా ఇచ్చువాడు, ఏది లోడ్ చేయవాడు కాదు. ఒకప్పుడు మన జీవితాలు వేరు, ఇప్పుడు మన జీవితాలు వేరు. ఇవాళ ఆయన మేలు అనుభవించగలుగుతున్నాం, ఆయన జీవితంలో అనుభవించగలుగుతున్నాం ఆయన. ఒకప్పుడు జీవితాలు వేరు, ఇప్పుడు జీవితాలు వేరు. ఏమండి, నమ్మతగిన ప్రభు, నమ్మతగిన వాడు. అర్థమవుతుందా? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, బ్రతుకాలం అంతా చెప్పినా తక్కువే. ఏమండి, నమ్మదగిన ప్రభు, నమ్మదగిన దేవుడు. అంచేత ఆశ్చర్య కార్యములు చేయవాడు. దర్యావేషు ఆనాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని వేలిన ప్రపంచ సామ్రాట్ అయిన దర్యావేషు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన విడిపించువాడు, రక్షించువాడని, పరమ మీదను భూమి మీదను సూచక్రియలను అద్భుత కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలుని రక్షించెను అని వ్రాయించారా? సరే, ఆయనే సింహముల నోట నుండి దానియేలుని విడిపించెను. అది ఈ దానియేలు ఎవరు? ఒక మహాభక్తుడు. దేవుడంటే ప్రేమ, దేవుడంటే పిచ్చి. దేవుడంటే అమితమైన ప్రేమ. ఈ దానియేలు సింహాల భూమిలో నుండి విడిపించాడు. దానియేలు మీద ఎంతమంది నింద మోపారు? 120 మంది అన్యాయంగా నిందలు మోపి సింహాల బోన్లో పడేటట్లుగా చేశారు దానియేలుని. కానీ సింహాల బోన్లో నుంచి దానియేలుని తప్పించాడు. ఆ 120 మందిని అందులో వేయగానే సింహాలు ఏం చేసినాయి? మొత్తం కొరికి పొడి చేసినంత ఎముకలను. దానియేలుని కాపాడినవాడు, మేషకు షడ్రకు అబేద్నెగోను కాపాడిన దేవుడు. అర్థమైందా? యోసేపును కాపాడిన దేవుడు. ఇవాళ మనల్ని కాపాడిన దేవుడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు. అలాంటి దేవుడు ఏ రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు? నిత్య రాజ్యము. ఇంకొక మాట చూద్దాం. 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? 14 చదవండి. 14 చదవండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది,
అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. సరే, ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. అలాంటి రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఎప్పుడు కూడా లయము కాదు. అంచేత ఏ రాజ్యం అది? నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో ప్రభుత్వం ఎవరిదంటే ఆయనది. ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. 4వ విషయం ఏదనగా అక్కడ చెప్పాడు, అక్కడే ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన ప్రభుత్వం ఎలాంటిది? శాశ్వతమైనది. ఆయన రాజ్యము నిత్యమైనది, ఆయన ప్రభుత్వం కూడా నిత్యమైనది, అది శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వం నిత్యమైనది. మన ప్రభుత్వాలు ఎలాంటివి? 5 రోజులు, 5 సంవత్సరాలు, లేకపోతే 10, కొంచెం గట్టిగా పరిపాలిస్తే 15 కదా. కానీ ఆయన రాజ్యం అలాంటిది కాదు, యుగయుగాలు ఉండునేది. ఆయన ప్రభుత్వం అలాంటిది కాదు, శాశ్వత ప్రభుత్వం. ఏమండి, అలాంటి ప్రభుత్వంలో మనం ఉండబోతున్నాం. కనుక నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 2, నిత్య స్వాస్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 3, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత ఆ నిత్య దాని ఇంకొక మాట చదువుకుని నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించను. 4వది, ఆయన మనకేమి పోతున్నాడంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం ఉండవు, వెళ్ళిపోతాయి, గతించిపోతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఆ రాజ్యములో కొత్త ఆకాశం ఉంటుంది, కొత్త భూమి ఉంటుంది. వాటి యందు ఏమి నివసిస్తుందంటే నీతి నివసిస్తుంది. అలాంటి రాజ్యానికి దేవుడు, అలాంటి కొత్త ఆకాశం మీదకి, భూమి మీదకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఇంకెన్నటికి మనకేముండదు, మరణం ఉంది. అంచేత ఇలాంటివన్నీ సిద్ధము చేసి అప్పుడు అందులో మనల్ని ఉంచి సదాకాలం మనం ఎవరితో ఉంటాం? ప్రభువుతో ఉంటాం. దయవుంచి ప్రకటన 21:3, కొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించిన తర్వాత 21:3, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వ్యాధని అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములను వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినే. సరే, ఇక ఏముండదు అక్కడ? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధం ఉండదు, ఏడుపు ఉండదు. ఇక మొదటి సంగతులు ఏమైపోతాయి? గతించిపోతాయి. ఈ భూమి ఇంకేముండవు, ఇక మొదటి సంగతులు గతించిపోతాయి. ఎంత గొప్ప విషయాలు. అప్పుడు ఇంకా ఆయనతో, ప్రభుతో సదాకాలము ఆయనతో ఉండిపోతాం. అందుకనే వాక్యం ఉంది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కనుక ప్రభువుతో మనం ఎలా ఉంటాం? సదాకాలం ఉంటాం. మూలవాక్యంలోకి వచ్చేయండి. ఇంకా మూలవాక్యంలోకి వస్తే ముగించుకుందాం. ఆ మీదట, ఏది? మొదటి తెస్సా 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా
ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడేదము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అది మనం ధ్యానించిన మూలవాక్యం. అది సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అది ఆయన వివాహం ఆడి ఆయనతో ఆయన పెళ్లి చేసుకుని సదాకాలం ప్రభువుతో ఉంటాం. కాబట్టి ఈ మాటల చేత మీరు ఏం చేసుకోమన్నాడు? ఆదరించుకోమన్నాడు. ఒకనికొకడు ఆదరించుకొనుడి. ఈ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే చాలా ఆదరించి బలపరిచి గొప్ప ధైర్యాన్ని మనకి ఇవ్వగలుగుతాయి. కనుక ఈ మాటలతో ఒకరికొకడు ఏం చేయమన్నాడు? ఆదరించుకొనుడి. కనుక ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళు ఇంకెవరైనా యేసు ప్రభువుని ఎరగకుండా దూరంగా ఉంటే ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారని ఎరిగి యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాలి. ఇక అంగీకరించిన వారు తమ స్వంత రక్షణ బహు జాగ్రత్తగా కాపాడుకొని వారి యొక్క పరుగు ముగించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. మరి ఈ సమయంలో దేవుని సేవకులు ప్రియులు మల్లికార్జునరావు గారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. అది అయిన తర్వాత సాక్ష్యం ఉంటే సాక్ష్యం పంచుకుని మనం ముగించుకుందాం. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, మోకరించండి, చక్కగా ప్రార్థించుకుందాం. ఇంతవరకు నాయనా మీ దాసుల్ని మీరు నిలబెట్టుకుని ప్రభువా మా అందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా నీవు ఈ లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవుడివని, గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా కలగటానికి వచ్చావని, ప్రభువా నిత్య శ్వాసమును ఇవ్వటానికి వచ్చావని, ఆ నాశనం లేని ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి ప్రభువా ఈ లోకానికి వచ్చావని ఇంతవరకు మీ దాసుల్ని మరుగుపరిచి మీరు మా అందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంగర సుబ్బారావు గారిని బట్టి ప్రభువా వారు ఈ లోకాన్ని విడిచి సంవత్సర దినాలు అయింది కనుక మరి వారిని జ్ఞాపకం చేసుకుని ఈ కూడిక కలిగి ఉండటానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన భార్య సహోదరిని బట్టి, అలాగే నాయన వారిని ప్రేమించిన కుమారుడు తన కుటుంబాన్ని బట్టి, కుమార్తె తన కుటుంబాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వారిని ఆదరించే దేవుడా, వారిని బలపరిచే దేవుడా. అలాగే సుబ్బారావు గారు వారి యొక్క రక్త సంబంధుల కొరకై నైనా, అలాగే ప్రభువా మరి సహోదరి యొక్క రక్త సంబంధులు బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. అందరినీ కూడా ఆదరించే దేవుడవు నాయన, బలపరిచే దేవుడవు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవా, ఇదిగోనైనా ఇంతవరకు మీరు విస్తరించి అయ్యా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభువా, నిత్య జీవం మరణము లేని ప్రభువా జీవితాన్ని మాకు ఇవ్వాలని ప్రభువా మీరు నాయన ఈ లోకానికి వచ్చావు. నాయన ఈ లోకానికి వచ్చి నాయన మా పాప శాపం నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేశావు. ఈ లోకంలో పాపములతో అపరాధములతో చచ్చిన వారై ఉండగా మమ్మల్ని పిలిచి నాయన మా జన్మక్రమ పాపములు తొలగించి అయ్యా మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం ప్రభువా. అలాగే నాయన మరి నిత్య శ్వాసము నాయన, అది ప్రభువా వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైన సాక్ష్యం ఇవ్వటానికి అయ్యా నాయన మీరు మాకు ఇవ్వటానికి ఇష్టపడిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే నాశనము లేని రాజ్యము నాయన ప్రభా, ఈ భూలోక రాజ్యం ఒక దినాన్ని నాశనం అవుతుంది నాయన. అగ్ని కొరకు నిల్వ చేయబడ్డది. పంచభూతములు వికటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి ప్రభా. భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. కానీ అది నిత్యమైన నాశనము లేని రాజ్యము నాయన. అలాంటి రాజ్యాన్ని మాకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చావని ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఎవరైనా ప్రభా మిమ్మల్ని ఆయన అంగీకరించకుండా
మీకు దూరముగా ఉంటే నాయన వారు కూడా ఈ మాటలను ఆలోచించటానికి ప్రభా నాయన మీరు సహాయం చేయండి. వారు ఆలోచిస్తుండగా నాయన వారికి గ్రహింపు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ నాయన మరి దేవా మరి అంగరు సుబ్బారావు గారి కుటుంబాన్ని బట్టి నాయన వారి యొక్క భార్య సహోదరిని బట్టి వారి బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇరుపక్షాల రక్త సంబంధులు బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఎవరు నశించకూడదని ప్రభా మీరు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో సోదరులు అంగర్ శ్రీని గారు వచ్చి సాక్ష్యం పంచుకున్న తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి నా వందనములండి. అలాగే కూడి వచ్చిన సంఘానికి అంతటికీ కూడా వందనములు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఈ కార్యక్రమం జరిగినప్పుడు కూడా అందరూ వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అలాగే ఇప్పుడు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని జరపడానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదములండి. మళ్ళీ ఒకసారి నిజానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నాకు లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికీ నా మనసు మా నాన్న లేరు అనేది నాకు ఇంకా అవలేదు. ఎందుకంటే నాన్న నెల్లూరులో ఉంటారు ఆయన. దానివల్ల నాకు ఇంకా దగ్గరగా లేకపోవడం వల్ల ఎక్కువ ఇంకా ఆయన అక్కడే ఉన్నారు అనే ఫీలింగ్లోనే ఉందా మనసు. నాకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఏదంతా క్లియర్గా చేసేసుకుంటాను, టెన్షన్లో అంతా ఫ్రీ అయిపోతాను. ఫ్రీ అయిన తర్వాత మనసు అనిపిస్తుంది ఎవరికొకరితో మాట్లాడాలని. ఎప్పుడు కూడా నా అంతోనే మాట్లాడేవాడిని. అప్పుడు అది ఒకటే లోటుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి, నేను పంచాయతీలో పనిచేస్తాను, పెద్ద వాళ్ళతో పనిచేస్తాను. చాలా పెద్ద నిర్ణయాలు కూడా నన్ను అడిగి తీసుకుంటారు. ఊళ్ళో గ్రామ పెద్దలు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెద్ద ఇష్యూలు కానీ కూడా పొలిటికల్గా కూడా నన్ను అడుగుతారు. కానీ ఇంటి దగ్గర ఒక చిన్న డెసిషన్ కూడా తీసుకోలేను. ప్రతిదీ మా నాన్న మీద ఆధారపడతాను. ఆ లోటు కనపడుతుంది కొంచెం ఎక్కువ. ఏదైనా చిన్న విషయాలు ఉంటే నాన్నని లేదా మా మావయ్యని అడుగుతాను. నాకు తెలిసినంత వరకు నేను చేసేస్తానండి. నాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే మొదటగా మా నాన్న అడుగుతాను ఏం చేయాలి ఏంటని. ఒకరోజు ఇక్కడ ఏదో పెద్ద చిన్న ఇష్యూ మీద మా మావయ్య కట్ట వెంకటేశ్వర గారు తెలుసు కదా మీకు అందరికీ, నాతో మాట్లాడాలన్నారు. ఆయన ఫోన్ చేశారు. నేను వేంపల్లిలో ఉన్నాను, వస్తున్నానని చెప్పాను. ఇక్కడే కూర్చున్నారు ఆయన. నేను పక్క నుంచి వస్తా, మావయ్య చెప్పండి అంటే పైకి వస్తాను మాట్లాడతాను అన్నారు. ఆయన సాధారణంగా రారు, ఇక్కడే ఉంటారు కానీ పైకి సాధారణంగా అసలు రారు. ఎప్పుడో కానీ సాధారణంగా 1-2 సార్లు వచ్చి ఉంటాను అంతే పైకి. నేను అక్కడ నుంచున్నాను. సరే ఏంటి ఎంత పెద్ద ఇష్యూ ఏదో అయ్యింది, మొత్తం మీద నాతో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుని నాకు తెలియకుండానే మా నాన్న అడిగి చెప్తాను అనుకున్నాను మనసు. అంటే నాకు ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు మనసు క్లియర్గా, మా నాన్న లేరు అని నా మనసు ఇంకా క్లియర్గా తీసుకోవట్లేదు. అందుకే ఈ కార్యక్రమం చేద్దామా వద్దా, సరే ఇంకా కంటిన్యూగా ఆనవాయితీ ప్రకారం చేద్దామని ఆచారంగా చేశాను. మనస్ఫూర్తిగా అయితే ఇప్పటికీ నాకు లేదు. నా ఫోన్లో కాల్ రికార్డ్ ఉంటుందండి. ప్రతి ఫోన్ కాలు నా ఫోన్లో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద విషయాలు ఏమైనా ఉంటే ఒకసారి మర్చిపోతానని ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. దగ్గర 12,000 కాల్ రికార్డులు ఉంటే అవన్నీ డిలీట్ చేస్తా నాన్న మాట్లాడినవన్నీ ఉంచుకున్నాను. కానీ ఇప్పుడు కూడా అమ్మ మాటలు వినాలంటే భయం వేస్తుంది. వినలేదు, అలాగే ఉన్నాయన్నీ. అదే తెలియట్లేదు. కొన్నాళ్ళకైనా నా మనసు బలపడద్దని ప్రార్థన చేయండి నా కోసం. అందరికీ వందనాలండి. మరి మన సోదరి స్త్రీని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. హృదయానికి ధైర్యం ఇచ్చినట్లుగా దేవుడే ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడు ధైర్యం ఇచ్చినట్లుగా యేసు ప్రభు మనకి తండ్రి వలె తల్లి వలె ఆదరించే దేవుడు ఆయన. మన జీవితాల్లో నిజమైన తండ్రి నిజమైన తల్లి ఆయనే, యేసు ప్రభువే. ఇంకా ఆయన ఆదరించినట్లుగా ఎవరో మనల్ని
ఆదరించలేరు. అంచేత అలాగున మన శ్రీరంగారు శ్రీను గారు దేవుళ్ళో బలపడినట్లుగా, దేవుడే హృదయానికి మంచి ధైర్యం ఇచ్చినట్లుగా వారి అన్న, వారి శ్రీను, అలాగే వారి చెల్లి పేరు ఏంటన్నారు, ఇందులో రాశారా? ఆ సహోదరి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. నాగపద్మ కదండి, ధనలక్ష్మి భాస్కర్రావు గారు, భాస్కర్రావు గారు ఇందులో ప్రార్థన చేద్దామండి. దేవుని దాసులు మన ఆత్మీయ తండ్రి శ్రీ పాలయ్య గారికి వందనాలండి. అలాగే మీ అందరికి కూడా వందనాలు. అది అంటే ఆడు చెప్పింది మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు చాలా బాగుండేవాడండి. ఈ సంవత్సర కాలంలో అతను చాలా లాగేశాడు. ఎందుకంటే నాన్న వద్దు వదిలే, మరి ఎందుకంటే ఏదో తెలియని రీతిలో అయిపోయింది. ఇవాళ మా కుటుంబంలో మొట్టమొదట అనమాట అండి ఇంతకు జరిగింది అనేటువంటి అర్థం కాని స్థితి. ఎందుకంటే మా అందరి మీద బలవంతుడు ఆయన. చాలా పుష్టిగా బాగా బలంగా ఉండేవాడు ఆయన. చాలా విచిత్రమైన మాట అండి. సాయంకాలం డైలీ ఫోన్లో మాట్లాడుకోవటం అయ్యి ఉంటుంది. ఆ రోజు కూడా అంతే సేమ్. ఏంటంటే సాయంకాలం 7 గంటలకు గాను నా దగ్గరే ఉన్నాండి, ఆయన కూడాను. అందరం కూర్చున్నాం అక్కడ. ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ ఇచ్చేది. అమ్మాయి ఏంటి ఎలా ఉన్నాడని నేనేమంటాను సరదాగా సుబ్బన్ అంటాను. సుబ్బన్న ఏం చేస్తున్నాడమ్మా అన్నాను. అనయా సుబ్బన్న చనిపోయాడు అందు ఒకటే మాట. అంటే సుబ్బన్న చనిపోవడం ఏంటమ్మా అమ్మ అన్నాను, కానీ ఇంకా దానికి మాటలేదు. ఈ లోపల పక్క వాళ్ళు తీసుకున్నారు. అంటే హాస్పిటల్ దగ్గర ఉండటం ఏమీ లేదు, వ్యాపారానికి వెళ్ళి వచ్చాడటండి ఆయన. వెళ్ళి రావటం, వచ్చిన తర్వాత కొంచెం ప్రొద్దుటే గ్యాస్ బెల్ వేసుకోలేనట్టుంది. నేను జొన్నపొద్దు ఏదో తిన్నాను, కాస్త నాకు తేనిపోతే బాగుండు, నొక్కేస్తుందని చెప్పి అంటుందో అయితే ఒక ఇంజక్షన్ చేయించుకోవా అంది. అంతే. సరే వెళ్తానని చెప్పి వెళ్ళి ఆయన ఒక ఇంజక్షన్ చేయించుకున్నాం కూడా. ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళారంటే ఆయన లేడు. నేను బ్యాడ్ అది టైము. అక్కడ వెళ్ళిన ఆర్ఎంపీ డాక్టర్ గారు లేడని చెప్పి మళ్ళీ వచ్చేసారట. వచ్చేస్తే ఏదో కథ మనం ఏంటంటే కథ ఏదో ఆ నీళ్ళు ఏమిటి అల్లం నీళ్ళనో లేకపోతే వేస్తాం కదా, తాగితే కొంచెం తేనిపోతే బాగుండు అనిపిస్తే రాలా. సరే ఇంకా కొంచెం అలాగే నొక్కినట్టుంది అంటుందో నడైపోగానే పెట్టి కంగారు పెట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. 7:30 ఎంత అవుతుందండి. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర కూర్చున్నాడు. పక్కన కూర్చుని ఏంటని అడిగితే ఇక్కడ నొప్పి వస్తుంది అంట పడిపోయాడు. అంతే. సింపుల్. అసలు చాలా విచిత్రం అనమాట అండి. ఇంకంతే వెంటనే ఆయన ప్రాణం వదిలేశాడు. ఏది జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ మీరు అందరూ కూడా మరి ప్రార్థన చేయండి అమ్మా. అదేమో మర్చిపోలేకపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కాదండి, ఫ్రెండ్స్. సగం నిజం చెప్పాలంటే స్నేహితుల కింద అనమాట అండి. ఏ మర్మాలు వాళ్ళ దగ్గర ఉండి కాదు. ఆయన లేకుండా ఈయన ఏమీ చేసేవాడు కాదనమాట. ప్రతిదీ కూడా మేము చెప్పినట్టు ఏది కూడా ఇది ఎలా కదా బాబు ఎలా అంటే నాన్నతోటే ఆలోచించాలన్నమాట. నా నాన్నగారు ఏది చెప్తేనే అది చేసేవాడు ఆయన. దాని మీద ఏంటంటే మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా ఆఫీసులో గబుక్కుని వెళ్ళినప్పటికీ కూడా ఏదైనా ఉందనుకోండి నాన్నతో చెప్దాం అని గబుక్కుని ఫోన్ తీసుకోవటం. అదేంటంటే ఈయనేమో ఇలా ఉండటం, ఇక్కడ ఉండటం, లేకపోతే చదువుల నిమిత్తం అయ్యి వెళ్ళిపోవటం. ఆయన అక్కడ ఉండటం ఏంటంటే నెల్లూరులో ఉన్నారు కదండి, ఆ దూరంలో ఉండటం మీద ఏంటంటే ఇంకా నాన్న ఉన్నాడు. ఆయన దృష్టిలో, ఆయన ఉద్దేశంలో నాన్న చనిపోలేదు, నాన్న ఉన్నాడు అంతే. అది ఏమి చెల్లేమో అండి దాని చేతులారా నా చేతుల్లోనే ఆయన చనిపోయాడు అని చెప్పేసేమో ఆ అమ్మాయి. ఇలా కొంచెం బాగా కాస్త ఆ కుటుంబ ఆదరణ కొరకు, వాడి యొక్క ధైర్యం కొరకు మీ అందరినీ ప్రార్థన చేయమని మరొక పర్యాయం మరి మీ అందరికీ కూడా మరి వందనాలు చెల్లిస్తూ, అలాగే చక్కగా మరి ప్రేమానంది ఏర్పాటు చేశారు. మీరు అందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళాలని మా కోరిక. ఇలా మరి సత్యనారాయణ గారు చెప్పినట్లుగా బాగా మరి ఎఫెక్షన్ ఎక్కువగా ఉండి గమ్మున మర్చిపోలేకపోతున్నారు కనుక మరి శ్రీను గారు చక్కగా ధైర్యం తెచ్చుకునేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అందరూ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే మరి సీతారామలక్ష్మి వారి గురించి కూడా ప్రార్థనలో మనం జ్ఞాపం చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన ప్రభు, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి
నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నాయనా ఈ సమయంలో మా ప్రియులు సోదరులు అంగరా సుబ్బారావు గారు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున వారు ప్రభువునందు నిద్రించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వారిని మరి నీ సన్నిధికి వచ్చారని జ్ఞాపకం చేసుకుంటూ, వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి అనగా వారి సతీమణి మా సోదరి సీతారామలక్ష్మి గారిని బట్టి, అలాగే వారి కుమారుడు మా సోదరులు అంగరి శ్రీను, వారికిచ్చిన భార్య కుమార్తె చిన్నారి వారి బిడ్డల కొరకు, అలాగే వారి కుమార్తె ధనలక్ష్మి వారికిచ్చిన భర్త భాస్కర్ రావు గారు వారికిచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాలను మీరు, ఈ ప్రియులను మీరు ధైర్యం ఇచ్చి ఆదరణ దయచేయండి. మానవుణ్ణి చేసిన దేవుడవు నీవు, మానవ హృదయ బలహీనతలు హృదయ స్థితి ఎరిగిన వాడవు. మా హృదయము కంటే నీవు అధికుడవు. అందుచేత ఏ హృదయాన్ని ఎలా బలపరచాలి, ఏ హృదయానికి ఎటువంటి ధైర్యమునివ్వాలి, ఏ విధమైన ఆదరణ ఇవ్వాలి, ఇదంతా నీకు బాగా తెలుసు. సమస్తము ఎరిగిన వాడవు, సమస్తము తెలిసిన వాడవు, సర్వజ్ఞుడివి. కనుక సుబ్బారావు గారి యొక్క ఎడబాటును బట్టి మరి ప్రియులు ఎంతో కృంగుదల కలిగి ఉంటూ ఉండగా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు నీవే కనుక చెదరిన గుండెలను బాగు చేసి వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చి ఆదరణిచ్చి మీరు బలపరచవలసిందిగా మీ సన్నిధిలో మీ పాదములను ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు దావీదు చెప్పినట్లుగా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదని మీ దాసుడు దావీదు పలికాడు. దావీదు జీవితంలో ఎన్నోసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తన ప్రాణము మంటిని హత్తుకునే స్థితి అనగా మరణపాయ స్థితులు వచ్చినప్పుడు నీ వాక్యము దావీదుని ఆదరించినట్లుగా, దావీదుని బలపరిచినట్లుగా, దావీదు సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తున్నాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను ఎప్పుడో నశించి ఉందునని నీ దాసుడు సాక్ష్యం ఇచ్చాడు. అవునైనా మా శ్రమలలో, మా దుఃఖములలో, మా వేదనలో, మా పరిస్థితులన్నిటిలో మాకు ఆదరణ, ధైర్యము ఇచ్చేవాడవు నీవే. నీ వాక్యం ద్వారా మాట్లాడి నీ వాక్కులను బట్టి మమ్మల్ని బలపరిచే దేవుడవని, శ్రమలో మాకు తోడైండి ఆదరించే దేవుడవని జ్ఞాపం చేసుకుంటూ ఈ ప్రియులను మీరు ఆదరించి బలపరిచి మంచి ధైర్యం ఇమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరొకసారి సీతారామలక్ష్మి గారిని, అలాగే కుమారుడు శ్రీనుని, తనకిచ్చిన భార్య చిన్నారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి కుమార్తె ధనలక్ష్మిని, భాస్కర్ రావు గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని మాటిచ్చిన దేవుడవు, సదాకాలము మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఈ వాగ్దానంలో వారి పక్షంగా జ్ఞాపం చేసుకుని ఆదరించి వారి కన్నీటిని తుడిచి వారికి తండ్రివై తల్లివై ఆదరించి బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కుమారుడు చెప్పిన మాటలనైనా నేను ఇంకా తండ్రిని మర్చిపోలేకపోతున్నానని తాను చెప్పిన మాటలు మీరే ధైర్యం ఇచ్చి బలపరచండి. దేవా, ఈ సమయంలో అంగర సుబ్బారావు గారి యొక్క రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నాం. అంగర వెంకటేశ్వరరావు గారిని బట్టి,
వారి కుటుంబాన్ని బట్టి, అంగర శివశంకర్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి, అంగర నాయన సూనారాయణ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి, అలాగే అంగర నాగేశ్వరరావు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి, అంగర లక్ష్మీనారాయణ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి, అలాగే చిల్లుముంతల మాణిక్యం గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఒకవేళ ఈ కుటుంబాల్లో ఎవరైనా ఇంకా నిన్ను లోతుగా ఎరిగి రక్షణ లేకుండా ఉంటే, ఈ ప్రియులు నీ నామంలో మారు మనసు పొంది రక్షణ పొంది నీ నిత్యరాజ్యానికి వారసులు కావడానికి కృపనివ్వండి. వీరిని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి. కుటుంబాలన్నిటికీ మంచి ధైర్యమునిచ్చి ఆదరించండి. విదాసునిగా నేను, నాతో పాటు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడలు మేమందరము కలిసి ఈ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నప్పుడు, ఈ కుటుంబాల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఈ ప్రార్థన వీరికి నెమ్మది కలిగించినట్లుగా, ఈ ప్రార్థన వీరికి శాంతి కలిగించినట్లుగా, ఈ ప్రార్థన వీరికి రక్షణ కలిగించినట్లుగా నువ్వు కార్యం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. తండ్రి, శ్రీను తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉంటూ ఉండగా, తన మనసులో దుఃఖం ఉంటూ ఉండగా, నిజమైన తండ్రివైన నీవు మేము నీకు దూరంగా జీవించటం ఇంకెంతో వేదన చెందుతున్నాం. మేము నిత్య మరణానికి వెళ్ళిపోవడం, నీ నుండి శాశ్వత ఎడబాటుని నువ్వు సహించలేకపోతున్నావు. అందుకే మీ కుమారుణ్ణి మా కొరకిచ్చారు. తండ్రి, ఇది ప్రేమ, ఇది అనేకులు గుర్తించలేకపోతున్నారు. గుర్తించి రక్షణ పొందడానికి సహాయం చేయండి. దేవా, ఈ సమయంలో మరి కుమారుడు అంగర్ శ్రీని యొక్క నాయన తాతయ్య మరి అమ్మమ్మైన ప్రియులు కట్ట వెంకన్న గారిని బట్టి, చంద్రావతి గారిని బట్టి, వారి పెద్ద కుమారులు కట్ట సత్యనారాయణ గారు మరి వెంకటలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు సాగర్ను బట్టి, అలాగే నాయన వారి పెద్దలుడు అంగర సుబ్బారావు గారు అయితే లేరు కనుక పెద్ద కుమార్తె సీతారామలక్ష్మి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మిద్దె ఆదినారాయణ గారు, శ్రీలక్ష్మి గారు వారికి ఇచ్చిన సంతానమును బట్టి, అలాగే మారగాని శ్రీను, నాగపద్మ, అలాగే కట్టా త్రిమూర్తులు గారు, ధనలక్ష్మి, ఇలాగున ఈ ప్రియ కుటుంబాల కొరకై, వారికి ఇచ్చిన బిడల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈ కుటుంబాలకి రక్షణ దయచేయండి. నీవెవరవో ఏమో స్పష్టంగా గ్రహించినట్లుగా నీ బలమైన కార్యం చేయండి. మీ పిల్లలంగా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ ప్రణాళికలోకి, రక్షణ అనుభవంలోకి నడిపించండి. చుట్టూ సమాజాన్ని చూస్తూ లోక పోకడలో సాగిపోతున్న వీరి జీవితాలు నీ యొక్క నామంలో రక్షణ పొందుకోవడానికి, చీకటిలో సంచరిస్తున్న హృదయాలు వెలుగులోకి రావడానికి నీ బలమైన కార్యం చేయమని, నీ ఆశ్చర్యకరమైన కార్యం చేయమని, శక్తివంతమైన కార్యం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సమయంలో మా ప్రియులు కట్ట సత్యనారాయణ గారి యొక్క పెదనాన్నగారి యొక్క కుమారులు ప్రియులు కట్ట వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని బట్టి, కట్టా రెడ్డి గారు వారి కుటుంబాన్ని బట్టి, కట్టా సూర్యారావు గారు వారి కుటుంబాన్ని బట్టి, కట్టా సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని బట్టి, మాధు వీరన్న గారు వారి కుటుంబాన్ని బట్టి, మారిశెట్టి సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సకల శుభదాయకుడవు నీవు, సర్వ శుభదాయకుడవు నీవు. నీ నామంలో వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ కుటుంబాలకు రక్షణ ప్రసాదించండి. పాప శాపములు తొలగించండి. పరమాత్ముడైన నీవు అవతారమెత్తి మానవుని పాపమును పరిహరించడానికి లోకానికి వచ్చావని వారు నిన్ను చూడగలిగినట్లుగా వారి కన్నులు తెరవండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలుస్తున్నావు. ప్రయాసపడి
భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్న దేవుడు కనుక నీ పిలుపులో ఉన్న ఆ గొప్ప మాధుర్యాన్ని, నీ పిలుపులో ఉన్న ప్రేమను, నీ పిలుపులో ఉన్న కృపను గుర్తించగలిగే మీరు ఆ స్థితి ఈ ప్రియులకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇంతవరకు కార్యక్రమంలో సహాయపడినందుకు వందనాలు. మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు, నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి వచ్చావు, నిత్య రాజ్యాన్ని, అలాగే ఆ నిత్య లోకాన్ని ఇవ్వడానికి లోకానికి మీరు వచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ గొప్ప మాటలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృపను కూడా మీరు మాకిమ్మని ప్రార్థిస్తూ, కూడి వచ్చిన ప్రియులందరినీ, మరి ముఖ్యంగా స్థానిక తల్లి సంఘం చిన్నమేర సంఘాన్ని బట్టి, భీమవరం సంఘాన్ని బట్టి, అలాగే కొత్త పూసలమూరు సంఘం నుంచి కొద్దిమంది రాగలిగారు, వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మా వేంపాడు గ్రామాన్ని దీవించండి, చిన్నమేరం గ్రామాన్ని దీవించి చుట్టుపక్కల గ్రామాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, మరి ఈ సమయంలో చక్కటి వాయిద్యాలు వాయించిన ప్రియ తమ్ములను బట్టి వ్యాపారం నుంచి రాగలిగారు, వారిని కూడా వారి కుటుంబాలను దీవించండి. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, నడిపించిన వారిని, ఇలా ప్రతి కార్యంలో సహాయపడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలు రంజిత్ పాలు, బాలాజీ, ఇంకా బిడ్డలు ఎవరైతే సహకరించారో ఆ బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు కనుక ఆ విందు కార్యక్రమంలో కూడా తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ, యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, ఆదరణ, ధైర్యము మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబానికి చేరవచ్చిన మనందరికీ సదాకాలము దేవుడి తోడైండి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.